తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు కలిసి ఉన్నంత కాలం వాళ్ళకి అసలు జీవితం అనేది లేదు. ఎన్నికల్లో మళ్ళీ గెలిచే ప్రశ్నే లేదు. రాజకీయ పార్టీగా వీళ్ళు ఎట్లానే ఉంటే 2029 తరపున మా పార్టీ తరపున నిలబడే అభ్యర్థులు ఉంటారా అనే అనుమానం వాళ్ళకి బలంగా ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటే విజయసాయిరెడ్డి ఈ మధ్య మాట్లాడిన మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇలా మైత్రిని విడగొట్టనంత కాలం జగన్మోహన్ రెడ్డి పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని పాదయాత్రలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పాడు అంటే అక్కడి నుంచి వీళ్ళు ఏ విధంగా ఈ మైత్రి బంధాన్ని విడదీయాలని చెప్పి వాళ్ళైతే భావిస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వేరు, లోకేష్ గారి పరిస్థితి వేరు. ఇక్కడ కొంచెం గమనించుకోవాలి. రామారావు గారిలోని మొండితనం, చంద్రబాబు నాయుడు గారిలోని దూరదృష్టి రెండూ మిళితమైనటువంటి వ్యక్తి ఈరోజు లోకేష్ బాబు. ఓకే, ఇది మొట్టమొదటే లోకేష్ బాబు యొక్క శక్తి సామర్థ్యాలు ఋషి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. గమనించుకోండి. ఎందుకంటే 2008లో ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక సూచన చేశాడు. ఏంటంటే నగదు బదిలీ అనేది, డైరెక్ట్ బెనిఫిట్. దాన్ని 2009 ఎన్నికలప్పుడు విస్తృతంగా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 2009లో అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ, దురదృష్టవశాత్తు. దానివల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఇది మంచి పథకం కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అతనిలో విషయం ఉంది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే మామూలుగా సహజంగా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు అతను అనుకున్నది 2024కి రిటైర్ అవుతాడు. కాబట్టి నాకు పోటీదారుడు ఎవరు అంటే నిస్సందేహంగా వాళ్ళకి కనపడింది లోకేష్ బాబు. కాబట్టి ఎట్లయినా సరే లోకేష్ బాబు అనే వ్యక్తిని రాజకీయాల నుంచి దూరం చేయాలి అంటే అతన్ని వ్యక్తిత్వ హనం, కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా కనుక మనం ప్రచారం చేస్తే మనకెందుకు, బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ రాజకీయాలు అవసరం మనకి, బురద రాజకీయాలు వెనక్కి వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతో ఆయన శాఖలో 200 పైన పురస్కారాలు లభించిన, ఆంధ్ర రాష్ట్రానికి 634 పురస్కారాలు జాతీయ స్థాయిలో వచ్చినప్పుడు కూడా ఆయన శాఖలో అన్ని పురస్కారాలు లభించిన, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా అతి తక్కువ కాలంలో ఎస్సీ కాలనీలు కావచ్చు, మిగిలిన చోట అన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు 25 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి ఒక చరిత్ర సృష్టించి ఆ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు ఎన్నో సంస్కరణలకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, రామారావు గారిలోని మొండితనానికి మూడు కలిపి ముందు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ విధంగా చేయాలని చెప్పి అతన్ని పప్పని చెప్పని నామకరణం చేసి తెలుగుదేశం పార్టీకి భారం అనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తే ఈరోజు ఆ పప్పే నిప్పై ఏ విధంగా వాళ్ళని దహిస్తుందో మనం స్ట్రాంగ్ అసెట్ గా ఎలా మారారు అసలు నిజంగా ఊహించింది. ఆహార్యంలో దానికి ఇప్పుడు వీళ్ళు హెరిటేజ్ మీద జరుగుతున్న బురదకి, అంటే మొన్నటిదాకా హెరిటేజ్ డైరీ మీద, ఇప్పుడేమో హెరిటేజ్ ఫిన్లీజ్ మీద, దాని ఆ లింక్ ఏంటి? అదే నేను చెప్పేది. వీళ్ళ మైత్రి బంధాన్ని చెడగొట్టాలి అంటే అక్కడ ఎవరున్నారు వీళ్ళకి? ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు మహారాష్ట్రలో ఆ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి, ఈయన అజిత్ పవార్ గారు ఉప ముఖ్యమంత్రి. కాబట్టి ఇలా మైత్రి బంధాన్ని ఏ విధంగా విడగొట్టాలంటే ఇక్కడ ఎటు విడిపోయేటట్లేరు. మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం ఏం చేసినా కూడా అక్కడ కుదిరే పని కాదు. ఇక్కడ దీనికి అసలు విఎస్ఆర్ ఏవియేషన్ కి రుణం తీసుకున్న విషయంలో కావచ్చు, లేకపోతే హెరిటేజ్ ఫిన్లీస్ గాళ్ళు వాళ్ళకి రుణం ఇచ్చిన విషయంలో కావచ్చు, మరి లెక్కల ప్రకారం చూసుకుంటే 33 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు 200 కోట్ల రూపాయలని ప్రచారం చేసే విధానం కావచ్చు. ఇందాక వంశీ అభిప్రాయం ప్రకారం దీన్ని జాతీయ స్థాయిలో వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇప్పుడు లోకేష్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అంటే ఈరోజు జాతీయ స్థాయిలో నాకు తెలిసినంత వరకు లోకేష్ గారితో ప్రధానమంత్రి గారు కలిసిపోయినట్టుగా ఏ ఒక్క నాయకుడిని చూపించండి జాతీయ స్థాయిలో, మీరు ఒక్కళ్ళని చూపించండి. ఆయన పెద్ద ప్యాంపర్ చేయరు. కానీ లోకేష్ గారిలో ఉన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు లోకేష్ గారికి ఇస్తున్నటువంటి విషయంతో పాటు ఒకేపు నుంచి మద్యం కుంభకోణం కావచ్చు, ఒకేపు నుంచి నెయ్యి విషయంలో కావచ్చు, ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తే దాంట్లో ఇప్పుడు నిన్న సునీల్ నాయక్ కావచ్చు,